హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చేపల పులుసు అండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక మందపాటి పాత్రను పెట్టుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ఇక్కడ షాజీరా వేసుకుంటున్నామండి. షాజీరా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకొని, కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి చేపల పులుసుకి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొన్ని టమాటోస్ వేసుకోండి. టమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. టమాటోస్ మెత్తగా మగ్గాలండి, లేకపోతే గట్టిగా అక్కడక్కడ ముక్కల్లా తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి, తగినంత కారం కూడా వేసుకోండి, రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని అంతా మంచిగా కలిపేసుకోండి. అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి. మసాలా పేస్ట్ నేను ఇక్కడ సపరేట్గా పేస్ట్ చేసుకున్నానండి. ఏం లేదు, అల్లం వెల్లుల్లి 2 మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని పేస్ట్ చేసుకున్నాను, అదే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ మనం ఉప్పు నీరుతో మంచిగా కడిగేసుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి. బాగా కెర్లాక మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్